हाय फ्रेंड्स वेलकम टू मई रिव्यूज़। मेरा नाम पवन है एंड वेलकम टू मिडनైట్ టాక్స్। ఈ వీడియోలో నేను ఇందాక రివ్యూ వీడియో చేసిన తర్వాత అందులో ఒక 30% ఆఫ్ కామెంట్స్ లైవ్ చూడండి బ్రో, లైవ్లో తేడాగా ఉంది, ఎపిసోడ్లో తేడాగా ఉంది, కళ్యాణ్కి ఫేవరబుల్గా ఉంది, తనూజ నెగిటివ్ చేశారు, అబ్బో చాలా చెప్పారు. లైవ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చూశాను. సో ఈ వీడియోలో నేను టాస్క్ ఆ రెండో టాస్క్ ఎప్పుడు రూల్స్ ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టి చెప్తాడో కళ్యాణ్ పడాల ఇద్దరికి, అక్కడి నుంచి లైట్స్ ఆఫ్ అయ్యేంత వరకు ఏం జరిగిందో చాలా క్లియర్గా విత్ లాజికల్ పాయింట్స్ అగైన్ మళ్ళీ చెప్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను చెప్పేది న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, మొత్తం విత్ లాజిక్స్తోనే చెప్తా. సో మనకి మోటివేషన్ కోసం వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి టైంలో అప్లోడ్ కదా. సో మార్నింగ్ హోమ్ పేజ్లో పడాలంటే మీరు లైక్ చేసి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇచ్చి మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేస్తే ఎక్కువ రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో ముందు మీకు ఒక విషయం చెప్తా చూడండి, చాలా ప్లెజెంట్గా చెప్తా. మీరు కూడా ఎక్కువ టెన్షన్ పడవద్దు, ఎక్కువ ఏమంటారు హార్ట్కి తీసుకోవద్దు. తనుజ ఫ్యాన్స్ అయినా, బిగ్ బాస్ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా, సుమన్ శెట్టి ఫ్యాన్స్ అయినా ప్రశాంతంగా ఉంటేనే ఇలాంటివి అర్థమవుతాయి. ఓకేనా? పిఆర్ కామెంట్లలోని పిఆర్ గేమ్లో పడిపోతే మనకు బుర్ర పనిచేయదు. సో వన్ బై వన్ వద్దాం. ఫస్ట్ ఒక పెద్ద డౌట్ ఏందిరా అంటే జనాలకు వచ్చింది, లైవ్లో ఒకటి ఉంది బ్రో, మెయిన్ ఎపిసోడ్లో ఒకటి ఉంది. ఏందిరా అంటే రిగార్డింగ్ దట్ 6th బ్లాక్. సో ఎపిసోడ్లో 6th బ్లాక్ ఫస్ట్ సంజన గారు పెట్టినట్టు చూపించారు, తర్వాత 6th బ్లాక్ సుమన్ శెట్టి పెట్టినట్టు చూపించారు. అది రాంగు. యాక్చువల్గా లైవ్ ప్రకారం సుమన్ శెట్టి గారు ఫస్ట్ 6th బ్లాక్ పెట్టారు, తర్వాత సంజన గారు పెట్టారు. అది రాంగు అంటున్నారు. ఫస్ట్ థింగ్, కళ్యాణ్ పడాల కూడా అదే చెప్తాడు. కళ్యాణ్ పడాల ఏం చెప్తున్నాడు అంటే నేను కూడా అదే చెప్తా. అది రైటో రాంగో పక్కన పెడితే యాక్చువల్గా అది నిజం కాదు. లైవ్లో ఏం జరిగిందో కూడా చెప్తా. కాసేపు పోని మీరు ఆ భ్రమలో ఉండండి. ఏమిరా అంటే బిగ్ బాస్ ఎడిటరు అలా మ్యానిపులేట్ చేశాడు. లైక్ 6th బ్లాక్ ఫస్ట్ సంజన పెట్టినట్టు చూపించారు, అది కాదు. 6th బ్లాక్ సుమన్ శెట్టి ప్రభంజనమే పెట్టాడు, తర్వాత ఏం పెట్టారు అనుకుందాం కదా. అలా అయినా కూడా అది ఫెయిర్ డేషన్ ఎలా అవుతుంది ఒకవేళ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేస్తే? కళ్యాణ్ పడాల ఏం చెప్తాడు అంటే, అన్న ఇదేమి టైమర్ గేమ్ కాదు కదా అన్న, అక్కడ ఉండేమేమో ఓవరాల్గా 6 బ్లాక్లే కాదు కదా. టైమర్ గేమ్ ఓవరాల్గా 6 బ్లాక్లు అన్నప్పుడు 6 బ్లాక్లు మనోడు పెట్టి తర్వాత ఈం పెడితే అప్పుడు అర్థం ఉంది నేను విన్ అవ్వడానికి. అక్కడ ఉన్నవి 8 బ్లాక్లు కదన్న, 8 బ్లాక్లకి నేను ఎందుకు కన్సిడర్ చేస్తారన్న 6 బ్లాకులకి అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు. పర్ఫెక్ట్ పాయింట్, స్పాట్ ఆన్ పాయింట్. కానీ ఇక్కడ కళ్యాణ్ పడాలని మ్యానిపులేట్ చేసింది, హౌస్ అంతా మ్యానిపులేట్ చేసింది ఎవరో తెలుసా? సుమన్ శెట్టి. ఎస్, ది ప్రభంజనం. సుమన్ శెట్టి దృశ్యం మూవీ మళ్ళీ చూపించారు వీళ్ళందరికీ. సుమన్ శెట్టి దృశ్యం మూవీలోని రాంబాబులా తయారయ్యాడనమాట. అలా చేశాడు, అలా రీక్రియేట్ చేశాడు. ఏం జరిగిందిరా అంటే యాక్చువల్గా లైవ్ కూడా మీరు అందుకని మీరు ఒక పిఆర్ కామెంట్స్, పిఆర్లో మ్యానిపులేట్ అయ్యి చూస్తే ఒకలా ఉంటుంది. మళ్ళీ చూడండి, నేను చెప్పిన తర్వాత చూడండి, ఎవరైతే రికార్డ్ చేసి పెట్టుకున్నారో చూడండి, మళ్ళీ చూడండి. మీ కళ్ళతో చూడండి. మీ కళ్ళతో చూసింది వేరు, చెవులతో విన్నది వేరు. లైవ్లో యాక్చువల్గా 6th బ్లాక్ ఫస్ట్ పెట్టింది సంజనాయే. 6th బ్లాక్ ఫస్ట్ సంజన పెడుతుంది, అప్పుడు మనోడు 5వది పెట్టుకుని ఉంటాడు. 6th బ్లాక్ పెట్టిన తర్వాత అది చాలాసేపు స్టేబుల్గా ఉంటుంది. అది కౌంట్ చేస్తాం కదా, చాలాసేపు స్టేబుల్గా ఉంటుంది. తర్వాత 7th బ్లాక్ ట్రై చేసినప్పుడు అప్పుడు పడిపోతుంది. అప్పుడు సుమన్ శెట్టి 6th బ్లాక్ పెడతాడు, అప్పుడు ఈమె 6 పెడుతుంది అక్కడ. సో మీరు ఎలా చూసినా సరే కూడా ఫస్ట్ 6 ఈమె అచీవ్ చేసింది. సో మరి ఓవరాల్గా మనం కట్ ఆఫ్ ఎప్పుడు చూస్తాము? ఎండ్ బజర్కే కదా. ఎండ్ బజర్కి వచ్చేసరికి ఈక్వల్. సో మీరు ఆ 6-5 లాజిక్ అనేది తీసియండి. అండ్ లైవ్లో ఒకటి ఉంది, మెయిన్ ఎపిసోడ్లో ఒకటి ఉంది, ఏం కాదు. టెక్నికల్లీ, లాజికల్లీ ఎలాగైనా సరే 6th బ్లాక్ ఫస్ట్ పెట్టింది సంజన గారు. మరి ఎందుకురా కళ్యాణ్ పడాలే ఒప్పుకున్నాడు, ఇమాన్యుల్ ఒప్పుకున్నాడు, సంజన ఒప్పుకుంది, అందరూ ఒప్పుకున్నారు అంటే అలా చేసాడు మన రాంబాబు సుమన్ శెట్టి. అది మనకి నాగార్జున గారు ప్లే చేసి చూపిస్తే తప్ప తెలియదు. మీరు లైవ్ మీరు జాగ్రత్తగా చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ టీమే పెడతారు, తర్వాత ఆమె 7th ట్రై చేసినప్పుడు అలా అవుతుంది. కానీ తర్వాత గేమ్ అయ్యేసరికి సుమన్ శెట్టి అన్నింది, సుమన్ శెట్టిని ఎలా చూస్తారా అంటే సుమన్ శెట్టి ఒక మంచోడు, నీతికి నిజాయితీకి చొక్కా ప్యాంట్ వేస్తే సుమన్ శెట్టిలా ఉంటాడు అనే భ్రమలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు అందుకే వాళ్ళు ఏదో ఓవర్ యాక్షన్ కూడా చేశారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. అందుకని చెప్పి అందరూ నమ్మేశారు, ఇంక్లూడింగ్ కళ్యాణ్. కానీ మ్యాటరు అక్కడ సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టలేదు. అది అసలు ఇది రూల్లో అసలు ఫరక్ కూడా పడదు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ వల్ల అనవసరంగా డైవర్ట్ అవుతున్నారు చాలామంది. మీరు అసలు డైవర్ట్ అవ్వకండి.
ఈ పాయింట్ అసలు మ్యాటరే కాదు, అసలు అది టైమర్ గేమే కాదు, అది ఉన్నది 6 బ్లాకులు కాదు 8 బ్లాకులు. ఒకవేళ 8 బ్లాకులు మనోడు ముందు పెట్టాడంటే అది లాజికల్గా ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఆ రూల్ కూడా సంచాలకు చెప్పలేదు. అయినా కూడా అది 6 బ్లాకులే పెట్టారు. 6 బ్లాకుల్లో కూడా ఫస్ట్ సంజన గారు పెట్టారు. 7వ బ్లాక్ అప్పుడు అది జరిగింది. అప్పుడు మనోడిది 5వ బ్లాకు. ఆమె చాలాసేపు 6వ బ్లాకులు హోల్డ్ అయి ఉన్నది. మీరు జాగ్రత్తగా వింటే లైవ్ మీకు అర్థమవుతుంది. అందుకే దయచేసి మీరు మ్యానిపులేట్ అవ్వకండి. సో ఫస్ట్ థింగ్ అది రూల్ అవుట్ చేసేసేయండి. సో ఇప్పుడు అది అయిపోయింది కదా. సో మనం చూడాల్సింది ఏంటి, దానికంటే ముందు ఇంకో పాయింట్ మాట్లాడతాను నేను. నాకు ఎక్కడ నచ్చలేదురా అంటే, ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది సంచాలక్ అబ్బా. అక్కడ ఆడుతుంది 2 ఇండివిజువల్ ప్లేయర్స్. నాకు ఎవరి మీద హీట్ లేదు. బట్ నాకు ఎందుకు ఓవర్ యాక్షన్ చేశారు, దివ్య నిఖిత తనుజ ఓవర్ యాక్షన్ చేశారు అనిపించింది. గేమ్ వచ్చేసరికి సంజన గారికి సుమన్ శెట్టికి, సంచాలక్ వచ్చేసరికి కళ్యాణ్. మధ్యలో వీళ్ళు ఏదో ఓవర్ యాక్షన్ ఏంటి, వీళ్ళు ఏదో ఓవర్ స్టేట్మెంట్లు ఏంటి, ఎందుకు అదంతా అంత అతెందుకు? ఇప్పుడు దివ్య ఏమంటుందంటే లైవ్ అయిపోయిన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టితో, నేను అంతే చిన్నప్పటి నుంచి ఎక్కడైనా అన్యాయం జరిగితే ధర్మం వైపు ఉంటాను, నేను వాయిస్ అవుట్ చేస్తాను, మన హౌస్లోకి వచ్చింది అదే కదా, మనకు మైక్ ఇచ్చింది అదే కదా అని. సరే రుకో జరా. ఫస్ట్ థింగ్ అది టీమ్ టాస్క్ అనుకుందాం, రెడ్ బ్లూ టీమ్ టాస్క్ అనుకుందాం. బ్లూ టీమ్ సుమన్ శెట్టి అంటే అక్కడ ఏదో అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో ఏదో మీరు వచ్చేసారు. అది కాదు. పోనా ఆయన మీ టీమా కాదు. సరే న్యాయం అన్యాయం గురించి మీరు మాట్లాడారు కాబట్టి, మీకు సంబంధం లేకపోయినా కూడా మీరు న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి ఇక్కడ వాయిస్ అవుట్ చేశారు, మీకు మైక్ ఇచ్చాడు బిగ్ బాస్ అంటున్నారు కదా. అదే మైకు ముందు టాస్క్లో కూడా ఇచ్చారు కదా దివ్య గారు. అక్కడ అక్కడ రాంగ్గా అన్ని స్టెప్స్ అన్ని డెసిషన్లు తీసుకున్నప్పుడు నిఖిల్ దగ్గర కానీ, డెమన్ పవన్ దగ్గర కానీ, సంజన దగ్గర కానీ, తనూజ దగ్గర కానీ అక్కడ ఎందుకు లెగలేదు మీకు నోరు? అక్కడ లెగలేని నోరు మీకు ఇక్కడ ఎందుకు లెగుస్తుంది? ఇక్కడ ఎందుకు లెగుస్తుందిరా అంటే అక్కడ ఎదురుగా సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుమన్ శెట్టి మంచోడు. సుమన్ శెట్టి మనం సపోర్ట్ చేస్తే నామినేషన్లో ఉన్నాం కాబట్టి మనకి ఓట్లు హెల్ప్ అవుతాయి. ఆ యాంగిల్లోనే చూస్తున్నట్టు అనిపించింది తప్ప, ఏదో ప్రతిసారి అక్కడ ఏదైనా అన్యాయం జరిగితే నేను ప్రతిసారి వచ్చినట్టు ఎందుకు సార్ ఆ బిల్డప్లు, ఎందుకు మేడం ఆ బిల్డప్లు? జస్ట్ 2 hours బ్యాక్ ఒక టాస్క్ జరిగినప్పుడు అక్కడ బోల్డ్ అన్ఫేర్లు జరిగాయి, బోల్డ్ అన్ఫేర్ డెసిషన్లు జరిగాయి, చాలా తప్పులు జరిగాయి డెసిషన్ మేకింగ్లో, చాలామంది నష్టపోయారు. అప్పుడు లెగలేని నోరు ఇప్పుడు ఎందుకు వచ్చింది? సుమన్ శెట్టికి అయితేనే మీకు న్యాయం ధర్మం గుర్తొస్తుందా? వేరే ప్లేయర్లకి రాంగ్ జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు మీకు న్యాయం ధర్మం గుర్తురాదా? ఇది హిపోక్రసీ అంటే. హిపోక్రైట్స్ బిహేవ్ చేసే లక్షణం ఇది. నాకు అది నచ్చలేదు. ఈ పాయింట్ బలంగా మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడుతున్నా. దీని మీద ఎవరికైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే తనూజ చేసింది కూడా నాకు నచ్చలేదు. తనూజ కూడా అంతే. సరే నువ్వు స్టాండ్ తీసుకో అబ్బా, సుమన్ శెట్టి నీ టీం కాదు, సుమన్ శెట్టికి నీ ఆటకి నీకు సంబంధం లేదు, నువ్వు సంచాలక్ కాదు, అయినా అంత అన్సాల్ చేసి అన్ని మాట్లాడావు కదా. నేను తనూజ కూడా సేమ్ పాయింట్ అంట. వేరే చాలాసార్లు చాలా దగ్గర ఇలాంటి రాంగ్ డెసిషన్లో వచ్చాయి. ఇది అసలు రాంగ్ డెసిషనే కాదు, ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ డెసిషన్లు ఏదో అనుకుందాం, వచ్చినప్పుడు అప్పుడు లేవలేని నోరు ఇప్పుడు సుమన్ శెట్టి అనేసరికి అందరికీ ఎందుకు వచ్చేస్తుంది ఊపు? జస్ట్ బికాజ్ ఆయనకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఆయన వైపు వెళ్తే సేఫ్. మీరు సేఫ్గా ఆడుతున్నారు, ధర్మం కోసం ఆడట్లేదు. ధర్మం కోసం ఆడడం వేరు, సేఫ్గా ఆడడం వేరు. మీరు ధర్మాన్ని అడ్డు పెట్టుకొని సేఫ్గా ఆడి ఎదవ కలరింగ్ ఇస్తున్నారు. అది నాకు వీళ్ళిద్దరి విషయాల్లో నాకు నచ్చలేదు. నాకు బలంగా చెప్పాలనిపించింది, నేను చెప్తాను. దీనికి తనూజ గారి ఫ్యాన్స్ ఏమనుకున్నా, నన్ను బూతులు తిట్టినా, డిస్లైక్ కొట్టినా, రిపోర్ట్లు కొట్టినా, దివ్య ఫ్యాన్స్ డిస్లైక్ కొట్టినా, బూతులు తిట్టినా ఫరక్కే పడదు. ఎందుకంటే నాకు హిపోక్రైట్స్లో వాళ్ళు నాకు అనిపించారు. పోనీ వాళ్ళు చెప్పిన పాయింట్ ఏమైనా వ్యాలిడ్గా ఉందంటే లేదు. ఫస్ట్ థింగ్ వెరీ క్లియర్, టవర్ అంటే ఎలా ఉండాలి, ఇలా ఉండాలా, అలా ఉండాలని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ చేసింది దివ్య. టవర్ అంటే ఎలా ఉండాలి, నీకు ఇప్పుడు ఏంటి బ్లూ ప్రింట్ వేసి చూపిస్తారా? మినిమం కామన్ సెన్స్, వెరీ బేసిక్ కామన్ సెన్స్ కూడా, వెరీ బేసిక్ ఎల్కేజీ యూకేజీ కూడా అర్థమవుతుంది. వాళ్ళు 2 టవర్లు కట్టారు. 2 టవర్లు కట్టిన దాంట్లో సేమ్ హైట్ ఉంది. ఆ హైట్ ఎలా కొలుస్తావంటారా? నువ్వు టేపిస్తే కొలుస్తారు మాయ బొక్కలో క్వశ్చన్లు అవిను. అక్కడ 6 బ్లాకులు ఉన్నాయి, ఇక్కడ 6 బ్లాకులు ఉన్నాయి. ఇది ప్రాపర్గా అలైండ్ అయ్యి ఉంది, అక్కడ ప్రాపర్గా అలైండ్ అవ్వలేదు. జస్ట్ బికాజ్ స్టార్టింగ్ ఎలా పెట్టినా కూడా నేను కన్సిడర్ చేస్తా అన్నాడని చెప్పి ఇప్పుడు సుమన్ శెట్టికి ఇచ్చేయాలి. సుమన్ శెట్టికి ఏ యాంగిల్ ఇచ్చేయాలక్క? ఇద్దరు అక్కలు చెప్పండి. సారీ, ఇద్దరు అక్కలు చెప్పండి. సిగ్గు ఉండాలి, సిగ్గు. అక్కడ క్లియర్గా ఎవిడెంట్గా తెలుస్తుంది ఆ టవర్ కరెక్ట్గా ఉంది, స్టేబుల్గా ఉంది, ప్రాపర్గా అలైండ్ అయ్యి ఉంది. ఇక్కడ ఇది లేదు. అసలు మీకు ఇంకో పాయింట్ ఇప్పుడు పాయింట్ చెప్తా చూడండి. రూల్స్ చెప్పినోడు ఏం చెప్పాడంటే చెప్తా చూడండి, మీకు ఇక్కడ కూడా మీరు కన్విన్స్ అవుతారు. నేను ఇక్కడ ఏమంటారు, కళ్యాణ్ పడాలని లేపడానికో సపోర్ట్ చేయడం కోసం కాదు, వాళ్ళ కాదు. నేను నిజంగా అక్కడ ధర్మం వైపు ఉంటే, అక్కడ న్యాయం వైపు ఉంటే, అక్కడ న్యాయంగా డెసిషన్ తీసుకుంది, న్యాయంగా అనిపించింది. ఆ న్యాయంగా తీసుకునే డెసిషన్కి కూడా
కొన్ని పిఆర్ యాక్టివిటీస్ వల్ల అనవసరంగా కొంతమంది మిస్‌లీడ్ అవుతున్నారు చూసారా? నాకది నచ్చట్లేదు. ఇప్పుడు నేను ఇలా వీడియో చేసిన దాని వల్ల కూడా 30% వస్తది. బట్ ఐ డోంట్ కేర్. బట్ అక్కడ జరిగింది నాకు బలంగా చెప్పాలనిపిస్తే నేను చెప్తా. రేపొద్దున కళ్యాణ్ పడాల మళ్ళీ రాంగ్ చేస్తే తొక్కేస్తా. గట్టిగా తొక్కేస్తా. అలాగే కళ్యాణ్ పడాల రైట్ చేస్తే లేపుతా. అది తనూజకైనా అదే అప్లై అవుతది. ధిమాన్ పవన్‌కైనా అదే అప్లై అవుతది. రీతూ చౌదరి కొంపలో ఉన్నోళ్ళకి ఎవరికైనా నాది అలాగే అప్లై అవుతది. సో, కళ్యాణ్ పడాల రూల్స్ ఏం చెప్తాడురా అంటే ఒకదాని పైన ఒకటి పెట్టాలి. ఇంకొకళ్ళది కూల్చుకోకూడదు. బాక్స్ కావాలని చెప్పి పగలగొట్టి హాఫ్ ఆఫ్ చేసి పెడితే ఊరుకోను. అప్పుడు ఈజీగా పెట్టేయొచ్చు కదా! మళ్ళీ చెప్తున్నా సింపుల్‌గా 1 బాక్స్ ఎట్ ఏ టైమ్ పెట్టండి. బజర్ ఎండ్ అయ్యేసరికి హైయెస్ట్ టవర్‌ను విన్ చేస్తా. ఇంత స్పష్టంగా చెప్పాడు. తర్వాత మళ్ళీ చిన్నది మార్చి అమెండ్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ 3 బ్లాక్స్ సింగిల్‌గా పెట్టండి. తర్వాత మీరు ఎలాగైనా విసురుకోండి అని చెప్పి ఎలా పెట్టినా పర్లేదు అలైన్మెంట్‌తో ప్రాబ్లం లేదని ఎందుకు చెప్పాడురా అంటే తర్వాత మధ్యలో ఇంకోటి కూడా చెప్తాడు. అది అక్కడికి వస్తా. ఇలా ఎందుకు చెప్పాడురా అంటే దరిద్రం చూడండి. ఈ రోజుల్లో మంచిగా చెప్పినా కూడా మొగలేసిపోతాం. సుమన్ శెట్టి, సంజన ఆ టాస్క్ చూస్తే ఆ టాస్క్ ఎవరికి అన్ఫేర్? మామూలుగా చూస్తే ధర్మంగా చూస్తే ఆ టాస్క్ సుమన్ శెట్టికి అన్ఫేర్. ఎందుకంటే సుమన్ శెట్టి మళ్ళీ డిస్క్రిమినేట్ చేస్తున్నానని కాదు. సుమన్ శెట్టి షార్ట్, సంజన గారు టాల్గా ఉంటుంది. సో సుమన్ శెట్టి అలైన్డ్గా పెట్టాలి అంటే కష్టం. ఆయన అసలు ఆటలో ముందుకు వెళ్ళలేడు. మీరు అబ్జర్వ్ చేశారా? లైవ్ అయినా చూడండి, మెయిన్ ఎపిసోడ్ అయినా చూడండి. సంజన గారు హ్యాపీగా 5 బ్లాకులు అలైన్డ్ కాదు కదా, ఇంకా అమ్మ మొగుడిలాగా నీట్గా పెట్టుకోవచ్చు ఆమె హైట్కి. సుమన్ శెట్టి పాపం 3కి మించి పెట్టలేడు ఆయన హైట్కి. సో అందుకని చెప్పి సుమన్ శెట్టి కొంచెం హెల్ప్ చేద్దాం. ఎందుకంటే ఈ టాస్క్ ఇట్ సెల్ఫ్ స్టార్టింగ్లోనే కొంచెం అన్ఫేర్గా ఉంది మనోడికి అని చెప్పి మీరు ఎలా పెట్టినా కూడా నేను టవర్ని కన్సిడర్ చేస్తాను అని పాపం చెప్పడం వల్ల మనోడు ఎదవయ్యాడు. మనోడు బ్లేమ్ తీసుకుంటున్నాడు. మనోడు ఫెయిల్డ్ సంచాలకని మాటలు అనిపించుకుంటున్నాడు. ఎవరి దగ్గర? తనూజ దగ్గరికి వద్దాం. సో అందుకు పెట్టాడు ఆ రూలు. అది పెట్టిన తర్వాత ఎందుకు మనల్ని మోటివేట్ చేయడం కోసం అదే చెప్తున్నాడు కదా లైవ్లో. ఓరే నాయన మీకోసమేరా నేను అది చేసింది. ఎండ్ ఆఫ్ ద డే అయ్యేసరికి మనోడు ఏం ఎక్స్పెక్ట్ చేశారా అంటే 6 అక్కడ పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఈమె ఇక్కడ 6తో ఆగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలే. సో అక్కడ వీళ్ళు లాస్ట్ జడ్జిమెంట్ వచ్చేసరికి టవర్ అలైన్మెంట్ చూడాలి కాబట్టి మనం టవర్కి ఇచ్చాడు. యాక్చువల్గా మధ్యలో కూడా మనోడు కళ్యాణ్ పడాల వచ్చి అలైన్మెంట్ చేసుకోండి కరెక్ట్గా ఉంటే కానీ నేను ఇవ్వను అని కూడా చాలా స్పష్టంగా క్లియర్గా లైవ్లో చెప్తాడు. అలా చెప్పడం వల్లే సంజన 6th కూడా అలైన్మెంట్ ప్రాపర్గా చేసుకొని చాలా టైం తీసుకొని ఇంక రిస్క్ చేయకుండా ఒకసారి పడిపోయిందని చెప్పి వదిలేసి ప్రాపర్గా టవర్ షేప్లో చేస్తుంది. ఇక్కడ ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఏదంటున్నారో ముఖ్యంగా తనూజని పక్కన పెట్టండి. దివ్య అంటుంది చూసారా, ముందే చెప్పాలి కదా, చెప్పుంటే చేస్తుడు కదా అని. యాక్చువల్గా లైవ్లో చూడండి సుమన్ శెట్టి ట్రై చేస్తాడు పెట్టడానికి. అప్పుడు దివ్య అడిగితే రితువే 4 బ్లాకుల తర్వాత వద్దు సుమ్ము వద్దు అక్కడ చెయ్యక అది పడిపోతుంది, నీ హైట్కి వర్కౌట్ అవ్వదు వదిలేసే, మనోడు చెప్పాడు కదా ఎలా అయినా ఉన్నా పర్లేదని చెప్పి. సో అక్కడ అలైన్మెంట్ చేయలేడని అర్థమైపోయి వదిలేసాడు తప్ప అక్కడ ఒకవేళ నిజంగా కళ్యాణ్ పడాలా చెప్పలేదు అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి చెవులోకి వెళ్ళి చెప్పాడు అనుకున్నాం, అన్నా నువ్వు 6 బ్లాకులు అలైన్ చెయ్యి నీకు టైం ఉంది కదా అన్నాడు అనుకోండి. అయినా కూడా సుమన్ శెట్టి హైట్గా చేయలేడు. ఇంపాసిబుల్, టెక్నికల్లీ ఇంపాసిబుల్. అది దివ్యానికిత కూడా తెలుసు. కావాలని సీన్ క్రియేట్ చేశారు. దివ్యానికిత కానీ తనూజ కానీ అక్కడ చాలా చాలా ఓవర్ చేశారు. ఎందుకురా అంటే మధ్యలో నడుస్తూ చెప్తున్నప్పుడు సంజన సెట్ చేస్తున్నప్పుడు మనోడు కూడా చూసి మనోడు కూడా సెట్ చేస్తున్నాడు. ఒక 4 బ్లాకుల వరకు సెట్ చేసి తర్వాత హైట్ అందదు కదా, అందుకనే కదా పాపం ఆ రూల్ ఇచ్చాడు. ఎవరో ఎలాగైనా పెట్టుకోండి. ఒకవేళ నేను చెప్పినట్టు ఇందాక వీడియోలో చెప్పినట్టు ఈయన 7 బ్లాకులతో టవర్ చేశాడబ్బా ఎండ బజర్ అయ్యేసరికి. సంజన గారు వచ్చేసరికి 6 బ్లాకులతో టవర్ చేశారు. ప్రాపర్గా ఈఫిల్ టవర్లో పెట్టేశారు. ఈయనవి ఇలానే ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు కళ్యాణ్ పడాల ఏం చెప్పాడు, ఎండ్ ఆఫ్ ద డే టాలెస్ట్ టవర్ని నేను తీసుకుంటా, అది ప్రాపర్గా అలైన్డ్గా ఉన్నా లేకపోయినా సరే అప్పుడు ఆ కండిషన్ తీసుకొని అప్పుడు సుమన్ శెట్టిని విన్ చేపిస్తాడు. కానీ ఇక్కడ సుమన్ శెట్టివి 6 అయిపోయి ఈ 6 అయిపోయి అలైన్మెంట్ చూస్తే మన సంజన కరెక్ట్గా ఉన్నాయి. మనోడు మధ్యలో కూడా వచ్చి చెప్పాడు చేసుకోండి నేను కరెక్ట్గా ఉంటానే కన్సిడరేషన్ చేస్తాను మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం అని ఎంత స్పష్టంగా చెప్పినా కూడా ఎంత మ్యానిపులేట్ చేస్తారా స్వామి అనిపించింది నాకు. సో ఓవరాల్గా లెట్ మీ రీఇటరేట్ వన్ మోర్ టైమ్ లౌడ్ అండ్ క్లియర్, వాట్ ఎవర్ ద డెసిషన్ కళ్యాణ్ పడాలా హ్యాడ్ టేకెన్ వాజ్ రైట్, ఈజ్ రైట్, విల్ బీ రైట్. తర్వాత దీన్ని శనివారం ఎపిసోడ్లో కానీ నాగార్జున గారు ఆదివారం ఎపిసోడ్లో ఎంత మ్యానిపులేట్ చేసినా కూడా నేను ఈ పాయింట్ మీదే నేను స్టాండ్ అయ్యి ఉంటాను. ఎందుకురా అంటే నేను ఎపిసోడ్ చూశాను అధ్యక్ష,
లైవ్ కూడా చూశాను. లైవ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చూశాను. ముందుకి చూడడం కూడా కదా, విన్నాను. అప్పుడే నాకు ఆ దృశ్యం సినిమా అర్థమైంది. సుమన్ శెట్టి అలా అనడం వల్ల వీళ్ళు అలా అనుకుంటున్నారు తప్ప టెక్నికల్లీ, లాజికల్లీ ఫస్ట్ 6 బ్లాకులు పెట్టింది సంజన గారే. కావాలంటే ఎవరైతే రికార్డ్ చేసుకున్నారో దయచేసి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు ఆయన పెట్టాలంటే పెద్ద ఫుటేజ్ ఉంది. అదంతా ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. సో ఎవరైతే లైవ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఒక ఒపీనియన్లో ఉన్నారు కదా, నేను చెప్పిన తర్వాత ఒక్కసారి వెనక్కి ఒక 20 నిమిషాల కంటెంట్ అదంతా వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతుంది. 6 పెట్టేసిన చాలాసేపటికి ఆమె ట్రై చేసిన తర్వాత 7వ బ్లాక్ ట్రై చేసిన తర్వాత అప్పుడు పడుతుంది. అప్పుడు మనోడు 6 పెడతాడు. అప్పటి వరకు ఒక 5-6 నిమిషాలు ఆమె పెట్టి ఉంచింది. ఒకవేళ మీరు నిజంగానే అది కన్సిడర్ చేయాలనుకుంటే. సో అలా కన్సిడరేషన్లో అసలు పాయింటే కాదు, బట్ నేను చెప్తున్నా. సో దీనికి ఇంత చర్చ తనూజ. సో నేనేం చెప్తానంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ పిఆర్లు కానీ, ఏమైనా కానీ ఇప్పుడైనా మీ కూడా రోషన్ తెచ్చుకొని రైవల్రీ మెయింటైన్ చేస్తే హీ హ్యాజ్ ఏ గుడ్ ఛాన్స్ టు కంపీట్ విత్ తనూజ. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా చూడండి, మనోడు ఎప్పుడు తనూజ కోసం స్టాండ్ తీసుకొని కాళ్ళు అరిగిపోయి నామినేషన్ వేస్తానంటాడు. ఏడు పాయింట్లు ఉన్న నామినేట్ చేయడు, ఏమి చేయడు. ఇమ్యూనిటీ అన్న అమ్మాయికి ఇస్తాడు, ఏది అడిగిన అమ్మాయికి ఇస్తాడు. చివరికి అమ్మాయి ఏం చేసిందిరా అంటే ఈరోజు అందరి ముందు యువర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి ఒక లోగోలాగా ఒక లేబుల్ వేసి వెళ్ళిపోయింది. అక్కడ అంత అవసరం లేదు తనూజకి. ఎందుకురా అంటే తనూజకి సంబంధించిన టీము కాదు సుమన్ శెట్టి. తనూజకి అసలు గేమ్కి సంబంధమే లేదు. అయినా కూడా అలా లేబుల్ వేసింది. ఎందుకు, ఒక ఛాన్స్ దొరికింది నిరికిద్దాంరా అని చెప్పి. సో ఆమె అంత కన్నింగ్గా ఆమె ప్లేస్ ఆమె సెక్యూర్ చేసుకుని స్ట్రాటజీ అని నేను ఒప్పుకుంటారు. ఆమె స్ట్రాటజీ ఆమె చేసుకున్నప్పుడు మనోడు కూడా ఒక ప్లేయర్లా ఆలోచించి, ఒరే మనం ఇంత వాల్యూ ఇస్తున్నాం, ఇంత వాల్యూ ఇచ్చినా కూడా మనల్నే గొర్రెలు చేశారు. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఇంకా మనం ఇవన్నీ వద్దురా బాబు, మన ఆట మనం ఆడుకుందాం. మనం అసలు ఎందుకు వచ్చాం బిగ్ బాస్కి? అగ్ని పరీక్ష లాంటి షో ఎందుకు ఆడావు? అక్కడి నుంచి మనం టాప్ అయ్యి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చి మనం ఏంటి బొక్కలో బాండ్లు, ఈ అట్రాక్షన్లు ఇవన్నీ ఏంటి? నన్ను గొర్రె చేసింది కదా అని చెప్పి ఆ రైవల్రీ మెయింటైన్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ 99% ఆయన మెయింటైన్ చేయడు. రేపు తనూజ వచ్చి ముద్దుగా మాట్లాడగానే మనోడు కరిగిపోయి వదిలేస్తాడు. మనకు ఎలాగో సిగ్గు ఉంటుంది కూడా, మనం అలాగే చూస్తాం కాబట్టి. బట్ ఎక్కడో నాకు చిన్న ఆశ ఉంది, ఇప్పుడైనా రైవల్రీ కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే ఇంత జరిగింది, తర్వాత మినిమం దాకలే తనూజ వెళ్ళింది. తనూజ అన్నం తిన్నది, దుప్పటి కప్పుకొని పడుకుంది. మనోడు తిండి కూడా తినకుండా బీన్ బ్యాగ్ మీద అలా కాసేపు అలా ఉండిపోయాడు. అలాగే ఒక పేతాస్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని. మధ్యలో సుమన్ శెట్టి వెళ్ళి మోటివేట్ చేశాడు. మధ్యలో దానికంటే ముందు వాష్రూమ్కి వెళ్తాడు. పాపం డిమాండ్ పవన్ వెళ్ళి మోటివేట్ చేయడానికి చెప్తాడు. అంతా బాగానే ఉంది. ఆ ఫస్ట్ డే నువ్వు అది చెప్పేసి ఉంటే అది ఈ కన్ఫ్యూజన్ వచ్చేది కాదంటే అప్పుడు కూడా ఇదే డిఫెండ్ చేయండి. ఎలా చెప్తాను ఏం జరిగింది, ఇప్పుడు టవర్ ఎక్కచ్చు వస్తారు, అది ఇప్పుడు నేను చెప్పిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత ఇమాన్యుయల్తో కూడా చెప్తారు, అన్న ఏందన్నా లాజిక్, అక్కడ 6 బ్లాకులు ఉంటాయి కదన్నా, లాజిక్ అది అప్లై అవుతుంది. ఫస్ట్ సుమన్ శెట్టి పెట్టాడు అనేది, అక్కడ 6 కాదు కదన్నా, ఇది టైమర్ గేమ్ కదన్నా, కాదు కదన్నా, 8 బ్లాకులు కదన్నా. 8 బ్లాకులప్పుడు నేను ఆ డెసిషన్ ఎలా తీసుకుంటానన్నా? చివరికి వచ్చేసరికి ఎవరి టవర్ పొడుగున్నదే అనేది కదా చూస్తాను. ఒకవేళ సుమన్ శెట్టిదే పెద్దదే ఉంటే కూడా నేను ఇస్తాను కదన్నా, అదే చెప్తాడు, ఇస్తాను కదన్నా, అది అలైన్మెంట్ ఎలా ఉన్నా కానీ లేదు కదన్నా అని చాలా స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా చెప్తాడు, రే వదిలేసి నువ్వేం ఆటకి తీసుకోక, ఏమంటే శనివారం రోజు నాగార్జున గారు చెప్తారు కదా, నువ్వు డెసిషన్ నువ్వు తీసుకున్న తర్వాత వదిలే అంటాడు. తర్వాత ఇదే డిస్కషన్ దివ్యకి సుమన్ శెట్టి గడినప్పుడు మాట్లాడుకుంటారు. అప్పుడు ఇమాన్యుయల్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అంటాడు, అప్పుడు నేనే కదా పెట్టాను అంటే 6th నువ్వే పెట్టి 6th నేనే. అక్కడ రాంబాబులాగా దృశ్యం సినిమాలో రాంబాబులాగా సీన్ అలా రీక్రియేట్ చేసి వాళ్ళు ఇంజెక్ట్ చేస్తాడు సుమన్ శెట్టి, 6వ బ్లాక్ నేనే పెట్టాను అని. అప్పుడు ఇమాన్యుయల్ తెలివిగా ఏమంటాడు, అవునన్నా అందరూ ఒప్పుకుంటారు, అదే కామెడీ. అంటే కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడు, అవును తనే పెట్టాడు, బట్ ఆ లాజిక్ కాదు కదా అని. అసలు అక్కడ పెట్టలేదు, అది చూపిస్తే బాగుంది. సాటర్డే రోజు కానీ సండే రోజు కానీ మొత్తం ఆ సీక్వెన్షియల్ ఎపిసోడ్ అలా చూపించినా కూడా ఏమంటారంటే పిఆర్ గారు, ఇది కూడా ఎడిటింగ్ మార్ఫింగ్ అంటారు. మనం ఏం చేయలేం. కానీ ఇమాన్యుయల్ ఏమంటాడని వదిలే అన్న, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క వెర్షన్ ఉంది, శనివారం రోజు ఆదివారం రోజే తెలుస్తుంది అని చెప్పి తెలుగు వచ్చేస్తాడు. అక్కడ దివ్యానికి అంటది మాట, నేను ఏదైనా అన్ఫేర్ జరిగితే నేను న్యాయం వైపు ఉంటాను, ధర్మం వైపు ఉంటాను, నాకు మన హౌస్లోకి వచ్చింది ఎందుకు, మనం ఇండివిజువాలిటీ చూపించుకోవడానికి నాకు మైక్ ఎందుకు ఇచ్చారు మాట్లాడతా అంట. నాకు అప్పుడు దేంతో నవ్వాలో కూడా అర్థం కాలే. జస్ట్ బిఫోర్ 2 hours బ్యాకే అంత దరిద్రాలు జరిగాయి కదా రితు సంచాలకుగా ఉన్నప్పుడు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ పిల్ల? ఎందుకురా అంటే అక్కడ సుమన్ శెట్టి లేడు. సుమన్ శెట్టి ఉంటే సుమన్ శెట్టి కోటలో ఓట్లు దొబ్బేద్దాం అంతే. ధర్మం అధర్మం కాదు, పర్సన్ బట్టి మన ధర్మం మారిపోతుంది. అటువంటి ధర్మం మనది. 2 worst. నాకు అసలు దివ్యానికి అసలు మాట్లాడే విధానము, మధ్యలో సంజన గారితో గొడవ వేసుకుంటారు, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లు కానీ, ఆ టోన్ కానీ, యారగెంట్ నేచర్ కానీ అస్సలు నచ్చలే. తనుజ కూడా ఏదో ప్రూవ్ చేద్దాం, కళ్యాణ్ నొక్కేద్దాం తొక్కేద్దాం అని చెప్పి నీట్గా లేబుల్ వేసి వెళ్ళిపోయింది. అక్క కళ్యాణ్కి నిజంగా సిగ్గు అనేది ఉంటే
రైవల్రీ ఫామ్ చేసి గట్టిగా ఎదురెళ్తాడు. బట్ 99% ఎదురెళ్ళడు. రేపు కుర్రోడు వచ్చి కళ్యాణ్ అంటే మారిపోతుంది. అట్లా ఉంటుంది. సో అది చివరికి మనోడు తినడం మానేసి అక్కడే బీన్స్ బ్యాగ్ దగ్గర కూర్చుంటే అదే అర్థం. నాకు కొన్ని బాధ వేస్తుంది. మనోడు ఫ్రెండ్షిప్ కోసం అంత వాల్యూ ఇస్తాడు. తనుజ మాట్లాడకపోయినా తనుజ తినకపోయినా బాధపడిన వెళ్ళి కన్సోల్ చేస్తాడు, అన్నీ చేస్తాడా? మినిమం దాకలేదు తనుజ. మినిమం తిన్నాడా పోయాడని కూడా లేదు. హ్యాపీగా తిన్నది, పడుకునిపోయింది. అది అక్కడ మనోడు ఏంటి అసలు మనం ఒక మాట అనేసాం కదా, పొన్న రైటో రాంగో వెళ్ళి మనం అదేం లేదు. సో మనోడికి ఇట్స్ హై టైం. ఇప్పుడు కూడా మారకపోతే మనం ఏం చేయలేము అనుకోండి, రెస్ట్ ఇన్ పీస్. బట్ ఓవరాల్గా జరిగింది అయితే అది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ రిగార్డింగ్ దట్ టాస్క్ 2. ఓకేనా? అన్ని పాసిబిలిటీస్ చెప్పాను, జరిగింది చెప్పాను. మీరు కళ్ళతో చూసింది చెవులతో విని ఒక్కసారి మీరు కూడా క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు నేను చెప్పింది అంతా అర్థమవుతుంది. దృశ్యం సినిమాని అంతా నడిపింది సుమన్ శెట్టి అని చెప్పి. అది రేపు ఓటింగ్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్లు మాత్రం కామెంట్ చేయండి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.